ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆకాకరకాయ బంగాళదుంప కర్రీ. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా మంచి కాంబినేషన్ అండి. ఆకాకరకాయల్ని బాగా క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒకవేళ ఆకాకరకాయ ముదిరిపోతే లోపల పిక్క తీసేయండి, లేదు లేతగా ఉంటే మాత్రం పిక్కతో తింటేనే చాలా రుచిగా ఉంటుందండి ఆకాకరకాయ అయితే. అండ్ నేను ఇక్కడ బంగాళదుంపలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో నేను షూట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నట్లుగా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఒక కళాయిలోని 3 to 6 స్పూన్స్ అనమాట, అంటే 6 స్పూన్స్ మనం పల్లీలు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు అండ్ 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఎండుమిర్చి 10 వేసుకున్నాను నేనైతే. మీకు ఇక్కడ 5 చూపిస్తున్నాను, నేను ఆల్రెడీ 10 వేసాను. క్లిప్పింగ్ మిస్ అయిందని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి. అండ్ మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎండుమిర్చి వేసుకోవచ్చు, ఎందుకంటే మనం కర్రీలో కారం యూజ్ చేయము, ఓన్లీ ఎండుమిర్చి కారంతోనే చేస్తాం కాబట్టి. సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని పౌడర్ చేసుకోవాలండి. సేమ్ కళాయిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. 2 స్పూన్స్ అంటే మీరు ఆయిల్లో యూజ్ చేసిన స్పూన్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలండి. అండ్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి, వేసి బాగా కలపాలండి. ఉల్లిపాయలు అనేవి మనకి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, ట్రాన్స్పరెంట్ కలర్లోకి రావాలి. వచ్చినంత వరకు మనం ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇక్కడ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వాలి, అంటే ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత నేను ఆకాకరకాయలు యాడ్ చేస్తున్నానండి. ఆకాకరకాయలు వేసాక ఒకసారి బాగా కలుపుకొని నేను ఇక్కడ ప్లేట్తోని క్లోజ్ చేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ అవి ఆయిల్లోని మగ్గాలన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఆకాకరకాయలు ముక్కల్ని బట్టి వాటర్ యాడ్ చేయాలండి, ఎందుకంటే ఆకాకరకాయ మెత్తబడడానికి అనమాట. నేను ఇక్కడ నాకైతే 1/2 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ వాటర్ సరిపోయింది. మీరు కాకరకాయలు ఇంకా ఎక్కువ తీసుకుంటే దానికి సరిపడే వాటర్ వేసుకొని బాగా ఇవి వాటర్లోని ఉడికించాలండి, అంటే ముక్క అనేది మనకి మెత్తబడాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మనం కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలండి. 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూసానండి. ఇంకా ముక్క అయితే మెత్తబడింది, కానీ ఇంకా కొంచెం వాటర్ అనేది ఉందన్నమాట. సో చూసారు కదండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా మనం ఎవాపరేట్ అయినంత వరకు మనం ఈ ముక్కల్ని ఇంకొక 10 మినిట్స్ మనం కవర్ చేసి ఉడికించుకుందాము. 10 మినిట్స్ తర్వాత ఆకాకరకాయలు అనేవి బాగా ఉడికాయండి, ముక్క కూడా బాగా మెత్తబడింది అనమాట. ఇక్కడ నేను బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేశాను, 2 స్పూన్స్ నువ్వుల పొడి యాడ్ చేశానండి. నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేశాను, 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. నేను మొత్తం కుకింగ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేశానండి. మొత్తం కుకింగ్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, కానీ లో ఫ్లేమ్లో చేయడం వల్ల ఏంటంటే
టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలండి. నేను ముందుగా చూపించాను కదా, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకున్నాం కదా. సో ఆ పొడిని ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. పొడి వేసిన తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత నేను ఇక్కడ మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు నేను కుక్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో. సో 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనకి కూర అనేది రెడీ అయిపోయిందన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో ఎంతో రుచికరమైన ఆకాకరకాయ బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.